అందరికీ షలో ప్రార్థన. మహిమ స్వరూపి సర్వసృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతిగా తండ్రి, వాక్యమైన తండ్రి, వాక్యమై శరీరధారిగా ఈ లోకమునకు అరుదించిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మేము వాక్యమును ధ్యానించుండగా ఆ వాక్యము ఒక అర్థమయ్యే రీతిగా తండ్రి తెలియచేసి నీవే మహిమా ఘనత పొందుకొనమని, మా జీవితములను వర్ధిల్లింప చేయమని ఈ మా మనవులను మా రక్షకుడి మోచకుడైన నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేషువా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేషువా. యోషువ గ్రంథంలో 21వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటున్నాం. లేవీయులలో వారి పితరులకు స్వాస్థ్యమును తీసుకున్నట్లుగా పంచిస్తున్నట్లుగా మనం ఈ అధ్యాయం చూస్తున్నాం. ఇప్పటి వారికి ఇద్దరు కహతీయుల వంశములో గెర్షోనీయుల వంశములు స్వాస్థ్యములు పొందుకున్నట్లుగా మనం చూసాము. లేవీయులు మిగిలిన మొరారీయుల వంశములకు జెబులూను స్వాస్థ్యముల నుంచి యెక్నెయాము, కర్తాను, దిమ్నాను, నహలాలు. రూబేను గోత్రముల నుంచి బెసెరెను, యహాసును, కెదెమోతు, మఫాతు. గాదులో రామేతు, మహానాయిము, హెష్బేను, యాజేరు. ఇలా మొత్తం 12 పట్టణాలు లేవీల్లోని మెరారీల వంశస్థులకు ఇచ్చారు. లేవీల పట్టణములు మొత్తం 48 మరియు వాటి పొలములు. ఇజ్రాయేలీయుల చేతికి శత్రువులను ఎలోహిం వారు అప్పగించను. ఆ తర్వాత అన్ని దిక్కుల యందు ఇజ్రాయేలీయుల వారికి అందరికీ విశ్రాంతి కలుగజేసి ఎలోహిం వారు మోషేకి ఏమైతే సెలవిచ్చాడో ఆ సెలవిచ్చినది ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా ఆ ఇజ్రాయేలీయుల ఎడల జరిగించిన ఎలోహిం వారు నీకు నాకు తోడే ఉండాలి అంటే మనము కూడా ఆయన బాటల్లో ఆయన మార్గంలో మనము నడవాలి. వారు కఠిన శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ ఇజ్రాయేలీలు త్రోవ తప్పినప్పటికీ వారిని విడిచిపెట్టక మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎలోహిం వారు వారిని నడిపించారు. కాబట్టి నిన్ను నన్ను ఆ విధంగా నడిపించాలంటే అలాంటి శ్రమలు ఎదురైనప్పుడు మనం కృంగిపోకుండా వెనుదిరగకుండా ఆయన తట్టే తిరిగి మనము ఆయన మార్గంలో నిలిచినట్లయితే మనకు కూడా ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటి శాంతిని, విశ్రాంతిని మనకు కూడా అనుగ్రహించగలడని ఈ కొన్ని మాటలు ఎలోహిం వారు మన వినికిడిలో ఫలింపచేయను గాక. ఆమేన్.